ఇటీవల కాలంలో ఆహార ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పెరిగిన నేపథ్యంలో నాణ్యతనే ప్రామాణికంగా చేసుకొని మెరుగైన దిగుబడులు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే విషయాన్ని గుర్తించిన బాపట్ల జిల్లా రైతు బిందు మాధవి రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. దీంతో పాటు ఈ ఉత్పత్తులను కొన్నింటికే పరిమితం చేయకుండా అన్ని రకాలు పండిస్తూ అందరికీ అందజేసేందుకు కార్యాచరణ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది బాపట్ల జిల్లా చుండూరు మండలం చుండూరు గ్రామం. నా పేరు గుదేటి బిందు మాధవి. నేను 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు 20 సంవత్సరాలుగా నేను రసాయనిక వ్యవసాయం చేస్తున్నాము. ఈ రసాయనిక వ్యవసాయం చేయటం వల్ల ప్రతి సంవత్సరం యూరియా కానీ పెంచుతా ఉండాల్సి రావటం, మా పిల్లలకి ఏ ఆహారం పెడుతున్నా అనేది గమనించుకొని నాకు ఇష్టం ఉండేది కాదు. రెండు 2017లో మా ఊరు సిఆర్పీలు వచ్చారు. RYSS నుంచి వచ్చామని ఈ పద్ధతులు చెప్పారు. అంతకుముందు కూడా నేను కుంచనపల్లిలో చూశాను. ఈ విధంగా మేము ఒక ఆవును అనేది తీసుకొని ఈ వ్యవసాయం అనేది ఎకరన్నరలో మొదలు పెట్టాము. రైతు బిందు మాధవి 5 ఏళ్లుగా ప్రకృతి విధానం అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా సంస్థ రూపొందించిన ఏ గ్రేడ్ పద్ధతిలో వరిని ప్రధానంగా చేసుకొని గట్లుపై పలు రకాల కూరగాయలు పండ్ల మొక్కలతో పాటు ఇతర పంటలు వేసుకున్నారు. దీంతో పాటు ATM విధానంలో బెడ్లు ఏర్పాటు చేసుకొని ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఏ గ్రేడ్ ATM అనేది చేస్తున్నాము. ప్రజెంట్ ATMలో 20 సెంట్ తీసుకున్నాము. ఆ 20 సెంట్లో నేను 4 అడుగుల వెడల్పు బెడ్స్ తీసుకున్నాము. 1 అడుగు కాలవ 1 అడుగు వెడల్పుతో తీసుకున్నాము. 14 బెడ్లు అనేవి వచ్చినాయి. ఆ బెడ్స్ మీద 2 బెడ్స్గా చేసి ఆకుకూరలు అనేది ముందుగా పోసుకున్నాము. తోటకూర, పాలకూర, చుక్కుకూర, గోంగూర, ధనియాలు ఇవనేది పోసుకున్నామండి. తర్వాత ఆ బెడ్స్ మీద 3 అడుగుల దూరంలో మిర్చి, బెండ, వంగ, చిక్కుడు నాటుకోవడం జరిగింది. మిర్చి 200 మొక్కలు నాటాము ఈ బెడ్స్ మీద. వీటికి సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలు అనుసరించి 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా పురుగులు, తెగుళ్ల కట్టడికి కషాయాలతో పాటు సాగులో ఉత్పత్తి పెంచే విధంగా ద్రావణాలు అందిస్తున్నారు. ముందుగా PMDS వేసుకున్నామండి. తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవటం జరిగింది. ద్రవజీవామృతం అనేది కలిపి స్ప్రేయింగ్ చేస్తున్నాము. నీళ్ల ద్వారా భూమిలో ఇచ్చుకుంటున్నాము.
పైపాటుగా పురుగు అనేది బెండ మొక్కలు కనపడంగానే మేము దశపర్ని స్ప్రే చేసామండి. ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ ఏమీ చేయలేదు. ఇంత మట్టికి ఇవే సరిపోతున్నాయి. ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నారు. వీటిని ఇంటి అవసరాలకు వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మధ్యలో దళారీ అనే వ్యవస్థ అనేది లేకుండా పొలం దగ్గరికే వచ్చి డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. మేము చేసే విధానాన్ని చూసి నచ్చి తీసుకోవడం జరుగుతుంది. మాకు బయటకి ఎక్కడ ఏ షాపులకి వేయటం ఆ పని అవసరం లేకుండా తీసుకోవడం జరుగుతుందండి. MDO ఆఫీస్లో కూడా మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఈ విధానంలో అందరికీ మాకు ₹1 ఆదాయంగా ఉంది. తీసుకున్న వాళ్ళకి కూడా చాలా నాణ్యమైన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సంతోషంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా తను కేవలం కూరగాయలే కాకుండా ఇతర ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు చేసి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.